హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే. ఇప్పుడు జ్యోతిర్లింగం భీమశంకర్ పూణే టు భీమశంకర్ వెళ్ళబోతున్నాం. ఈ భీమశంకర్ వెళ్ళటానికి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు లాస్ట్ బస్ ఏంటంటే 6 o'clockకి లాస్ట్ బస్. ఒకవేళ దర్శనం ఏమైనా లేట్ అయితే లాస్ట్ బస్ మరి ఇంకా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. సో కార్ అయితే బెస్ట్ అని నాకు అనిపించింది. పూణే టు భీమశంకర్ వెళ్ళటానికి కార్లో 3 hours పట్టింది. వీళ్ళు 3 hours-కి 3000 ఛార్జ్ చేశారు. భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వదైన హిందూ పుణ్యక్షేత్రం. భీమశంకర లింగం వెలిసిన ఈ క్షేత్రాన్ని భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వ జ్యోతిర్లింగంగా భీమశంకర క్షేత్రాన్ని కొలుస్తారు. సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో, ముంబై నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. భీమా నది ప్రక్కన బావగిరి గ్రామంలో వెలిసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాల్లో ఒక దాని పేరు డాకిని. ఆ కొండ పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం ప్రక్క భాగం నుండి నీరనేది ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు శాకిని డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. ఇక ఈ భీమశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగారా పద్ధతిలో పీష్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించిన. వర్షం ఇక్కడ పడుతుంది, ఆగుతుంది, ఇలా ఉంది. పొగ మంచుతో ఉంది. ఇగండి కోతి చూసారా భలే తింటుంది. ఇలా వెళ్ళిపోవాలి. చూడండి ఈ పక్కన లైన్ ఉంది కదా, అది ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనానికి వెళ్తే ఒక 4-5 hours పట్టేస్తుంది. ఇప్పుడు మేము వెళ్తున్న లైన్ ఏంటంటే మనిషికి 500 అన్నమాట టికెట్. ఈ లైన్ నుంచి వెళ్ళిపోతే అయితే ఇప్పుడు టికెట్స్ అవైలబుల్ లేదు. అక్కడ ఒక గైడ్స్ ఉంటారు. లోపలికి వెళ్ళిపోయాక గైడ్స్ ఉంటారు. వాళ్ళకి మనం మనీ పే చేసేస్తే వాళ్ళు మనకి డైరెక్ట్గా మనకి దర్శనం ఈజీగా అయిపోయేలా వాళ్ళు మనకి తీసుకువెళ్తారు. గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల ఉన్న శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. ఆ శివలింగం పైన ఒక కత్తిఘాటు ఉంటుంది. క్రీస్తు శకం 1430లో చిమాంజీ అంజిత్ నాయక్ అను స్వామి ముందర ఉన్న సభా మండపాన్ని నిర్మించాడు. ఇక ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువ భాగాన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి. కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమశంకర జ్యోతిర్లింగం ఒకటి. జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమశంకర గర్భగుడి కూడా కిందికి ఉంటుంది. దర్శనం చాలా బాగా అయిపోయింది. ఇది గుడి బయట ప్రాంగణం ఈ విధంగా ఉంది. మీరు ఒకవేళ దీపం పెట్టాలి అనుకుంటే ఇంటి దగ్గర నుంచి ఒత్తిళ్ళు ఇలాంటివి ఏవైనా తెచ్చుకున్నా గుడి బయట మనం పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. మీరు తెచ్చుకోవాల్సిన వాళ్ళు తెచ్చుకోవచ్చు. బయటకైతే వచ్చేసాం. క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మొక్కజొన్న పొత్తులు అమ్ముతున్నారు. వీళ్ళకి నేను చెప్పాను చాలా బాగా చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడండి నైట్ అయిపోయింది. ఇంకా పూణేకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన దారిలో మధ్యలో ఒకటి దొరికింది. ఈ బొమ్మ ఉన్న దగ్గర అస్సలు మిస్ చేసుకోకండి. చాలా టేస్టీగా ఉంది. బెల్లం టీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.